ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 21వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి సాయంత్రం 4:30 తర్వాత నిజం తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు అనేది ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల్లో నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మీరు చూడబోతున్నారు. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా పద్ధతిగా మాట్లాడుతారు. అలాగే చాలా పద్ధతిగా ఉంటారు. అంటే క్రమశిక్షణ వీరిలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు, పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా చూపిస్తారు. అలాగే దైవశక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 21వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 4:30 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది. అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కొంత మీకు ఆందోళన కలుగజేసే అటువంటి అంశం అయినప్పటికీ మీ మంచి కోసమే వారు నిజాన్ని దాచి ఉంచారు అనే విషయం తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంది. కానీ మీకు ఈ రోజు ఒక అవకాశం రాబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే ఈ రోజు అనేది మీరు సకల దేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.
సో ఈ రోజు అనేది ఆర్థిక స్థితి కనుక మీకు అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.